సింపుల్గా చేసుకొని ఈ లివర్ ఫ్రైని సైడ్ డిష్గానైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఈ లివర్ ఫ్రైని వేసుకొని అన్నం మొత్తం కూడా కలుపుకొని అయితే తినొచ్చు. ఈ వీడియోలో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 గరిటెల నూనె అయితే వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ. నూనె వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. చూడండి, చాలా వరకు అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. టమాటా వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని నేను టమాటా అయితే వేసాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, మూత పెట్టుకొని టమాటా ముక్కలు కూడా ఈ విధంగా మగ్గే వరకు ఉడకనివ్వాలి. చాలా వరకు టమాటా ముక్క మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. కారం, పచ్చిమిర్చి మీరు తినేదాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. మసాలాలు కూడా కారం వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా కలుపుకొని కారం వాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. దీనిలోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ మాత్రమే జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. నేను ఎక్కువ వేసుకోవట్లేదు. మీరు తీసుకున్న లివర్ క్వాంటిటీని బట్టి ఇవి పెంచుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ కూడా వేసేసుకొని చక్కగా ఈ మసాలాలంతా పట్టేటట్టు అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గించడం వల్ల ఏంటంటే ఈ లివర్లో ఉన్న నీరంతా కూడా వదులుతుందన్నమాట. ఈ నీరంతా బయటకు వచ్చి మొత్తం అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఈ విధంగా మగ్గించుకోవాలి. చూడండి, లివర్లో నుంచి వచ్చిన నీరంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. నేను నాన్ వెజ్ ఫ్రైస్ కోసం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఈ గరం మసాలా. ఈ గరం మసాలా పౌడర్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఇదంతా చక్కగా కలుపుకొని మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇంకాస్తగా ఫ్రై చేసుకోవాలి. చాలా వరకు ఇది మొత్తం దగ్గరికి అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఈ విధంగా కలుపుకోవాలి. లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి కూడా ఇది బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే టమాటా వేసుకోవడం వల్ల ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటాని స్కిప్ చేయండి. చాలా సింపుల్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్